హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. దేవుని కృప వల్ల అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు పుదీనా పచ్చడి చేశాను. పుదీనా పచ్చడి కావాల్సినవి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, ఎండుమిరపకాయలు అవన్నీ సిద్ధపరచుకొని ఆ విధంగా వాటిని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేపుకున్నాను అనమాట. వేపుకొని చక్కగా వాటిని పక్కకు తీసుకొని శుభ్రంగా కోసుకొని అదంతా చక్కగా కడిగి నీళ్ళని ఓడ్చుకొని దాన్ని కూడా నూనెలో వేపుకున్నాను అనమాట. మా అమ్మ అయితే చక్కగా ఈ విధంగా చేసేదండి, నీళ్ళు వేయకోకుండా. చాలా రుచిగా ఉండేది. అందుకని నేను కూడా ఆ విధంగానే చేశాను అనమాట ఈరోజు. అది అయితే చాలా రుచిగా ఉంది. అది టేస్ట్ చేస్తే చాలా రుచిగా ఉందండి. కారమును ఈ పట్టుకున్నాను. ఎండుమిరపకాయలు కారం పట్టేసుకొని ఒక చింతపండు వేసుకున్నాను. ఆ చింతపండును ఈ వేపుకొని పెట్టిన ఆకుని దానిలో వెల్లిపర్రములు వేసి పట్టుకున్నాను. పట్టుకుంటే చాలా టేస్ట్గా వచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ఆ విధంగా పట్టుకోండి. సరే అండి, బాయ్ అండి.